Hello guys, my name is Chanu SAP FICO and S4 HANA Finance Trainer. సో ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో ఏంటంటే జనరల్గా మనకి ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ని పిక్ చేసుకోవాలి, ఎలాంటి కోర్స్ చేస్తే బాగుంటుంది ఎస్ఏపిలో అనే దాని గురించి చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. అలాగే ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఎటువంటి కోర్స్ చేస్తే బాగుంటుంది, సో ఎస్ఏపిలో ఫంక్షనల్ మాడ్యూల్లో ఎలాంటి మాడ్యూల్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి నేను డిస్కస్ చేసిన తర్వాత సో డీటెయిల్గా మీకు పూర్తి తరహాలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో జనరల్గా ఏంటంటే మనకి FICO కోర్స్ అనేది ఎస్ఏపిలో అన్ని మాడ్యూల్ అంటే మనకి 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ మాడ్యూల్, అలాగే 2 టెక్నికల్ మాడ్యూల్ అనమాట. సో FICOకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఎంఎంకి, ఎస్డికి, సో పీపీ ఈ మాడ్యూల్స్కి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం అయితే ఎప్పుడు ఉంటుంది. సో అన్నిటికంటే ఏంటంటే FICOకి ఎక్కువ మనకి రిసోర్స్ అలాగే డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ మాడ్యూల్ అనేది మీకు ఎస్ఏపిలో ఫంక్షనల్ మాడ్యూల్ కింద ట్రీట్ చేస్తారనమాట. దీంట్లో ఎటువంటి కోడింగ్ కానీ, లేకపోతే డీకోడింగ్ కానీ, లేకపోతే జావా, C++ లాంగ్వేజెస్తో అసలు పని లేదు. ఫంక్షనల్ మాడ్యూల్ ఇది. సో బేసిక్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ మీద నాలెడ్జ్ ఉండి ఇంటి ఈ ఫీల్డ్లోకి రావచ్చు అనమాట. సో లేకపోయినా సరే మన ట్రైనింగ్ వీడియోస్లో మేము బేసిక్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సంబంధించి కొన్ని క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో అందులో మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మీరు ఈ ఫీల్డ్లోకి రావచ్చు. సో SAP FICOలో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎండ్ యూజర్ లెవెల్, అలాగే రెండోది కన్సల్టింగ్ లెవెల్ అనమాట. సో కన్సల్టెంట్ అంటే జనరల్గా అతనికి ఎండ్ యూజర్ మనకి బాగా తెలిసి ఉండాలి, అలాగే IT నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో FICO కన్సల్టెంట్ కంప్లీట్గా IT కింద కన్సిడర్ అవుతాడు. సో అలా ఫంక్షనల్ మాడ్యూల్లో ఇది ఫంక్షనల్ మాడ్యూల్ అనమాట. సో ఎవరికైతే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ మీద నాలెడ్జ్ ఉందో, లేకపోయినా పర్లేదు, మన వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఉంటే బాగుంటుంది. సో కామర్స్ స్టూడెంట్స్, CA, ICW చదివిన వాళ్ళకైతే ఇది సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా సో MBA ఫైనాన్స్, BCom, BBM, సో ఈ కోర్సులు చదివిన వాళ్ళు ఇందులోకి రావచ్చు. సో అలాగే బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఇందులోకి రావచ్చు అనమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్. సో జనరల్గా మేమేంటంటే SAP FICO విత్ S4 HANA చేంజెస్ అంటే, సో FICO తెలియకుండా S4 HANAలోకి వెళ్ళినా సరే మీకు అర్థం కాదు ఫస్ట్. సో మళ్ళీ FICOలో అలా ఉండేది, మళ్ళీ S4 HANAలో ఇలా ఉండేది అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అందుకే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి సో FICO ప్లస్ S4 HANA చేంజెస్ అనేవి వీడియో బేస్డ్ ట్రైనింగ్లో మేము ఆల్రెడీ ఇచ్చిన సెషన్స్ని రికార్డ్ చేసి సో వీడియోస్ని సేల్ చేస్తున్నాం అనమాట. సో దీని కాస్ట్ జనరల్గా వచ్చేటప్పటికి మనకి 9,000 రూపీస్ ఫర్ ఇండియన్స్, అలాగే ఫర్ వేరే కంట్రీస్కి మనకి ఇండియన్స్ కాకుండా వేరే US కానీ, కెనడా కానీ, దుబాయ్ కానీ ఎవరైనా సరే $300 మేము 1 ఇయర్ నుంచి సేల్ చేస్తున్నాము. సో వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వడింది. మీరు కనుక ఈ కోర్స్ని ఆఫర్ చేసుకోవాలనుకుంటే 9014791883కి వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి కనుక మీరు దీనికి సంబంధించి మీరు ఆర్డర్ చేసుకోవాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా మీకు వితిన్ 15 to 30 మినిట్స్ లోపల మీకు ఈ వీడియోస్ అనేవి షేర్ చేయడం అనేది జరుగుతుంది. విత్ 1 మంత్ సపోర్ట్ కూడా ఇస్తాము. సో ఈ 1 మంత్ సపోర్ట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా సో మాకు కాల్ చేసి లేదా వాట్సాప్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో SAP FICO అనేది చాలా మంచి మాడ్యూల్. సో అన్నిటికన్నా మంచి మాడ్యూల్ అని చెప్పొచ్చు. సో MM, SD, PP ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో డిమాండ్ అనేది అవుట్ సైడ్ ది కంట్రీస్ కానీ, లేదా వేరే కంట్రీకి వెళదాం అనుకునే వాళ్ళకి కూడా సో ఇది మంచి అవకాశం. సో అన్ని మాడ్యూల్స్ మంచివే, బట్ ఏంటంటే FICO అనేది కొంచెం కష్టమైన మాడ్యూల్, బట్ డిమాండ్ కూడా అలాగే ఉంది. సో మీరు కనుక నా వీడియోస్ని బై చేయాలనుకుంటే సో వాట్సాప్ నెంబర్కి, ఈ ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు, పింక్ చేసినా పర్లేదు. సో నా పేరు చాను SK, మాకు 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు ఎటువంటి భయానికి లేదా మనీ పే చేసిన తర్వాత మీకు కనపడకుండా పోతామనో, లేకపోతే వీడియోస్ని ఇవ్వమనో, ఎలా ఉంటుందో అనే డౌట్స్ అవసరం లేదు. సో ఈ వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎలా ఉంటుంది, సో ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎర్రర్స్ అంటే ఏంటి, రెజ్యూమ్ ప్రిపరేషను, సో S4 HANA సర్టిఫికేషన్ సంబంధించిన డంప్, ఇలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్. సో ఎండ్ యూజర్ లెవెల్లో మెటీరియల్స్, కన్సల్టింగ్ లెవెల్లో మెటీరియల్స్ అన్నీ కూడా చక్కగా ఇచ్చాము వీడియోస్తో పాటు. సో ఈ మెటీరియల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 70% క్వశ్చన్స్, 70 to 80% క్వశ్చన్స్ ఇంటర్వ్యూవర్ అడిగే దానికి ఆన్సర్
ఆన్సర్ చేయగలుగుతారు, డామ్ షూర్. సో ఇది బేసిక్గా ఎస్ఏపి సంబంధించి ఈరోజు నేను ఇచ్చే అప్డేట్ అనమాట. మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.